ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సృష్టి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేసింది. సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడింది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణతో సదానందం, చెన్నారావులను 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు. సృష్టి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేసింది. సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడింది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణతో సదానందం, చెన్నారావులను 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు. సృష్టి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేసింది. సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడింది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణతో సదానందం, చెన్నారావులను 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు.